అసలు ఇదంతా కాదమ్మా. ఏదోడ్సేసి ఆ వర్షాన్ని ఎత్తుకొచ్చి పీక కోసేయాలమ్మా. ఒకేసారి అడ్డు తొలగిపోతాది. నీ నాలుగు మీద పుట్టు మచ్చలున్నాయేటే మీనాచి? అలా గుంట పేరు అన్నావో లేదో ఎలా నడుచుకుంటూ వచ్చేసింది. వచ్చిన గుంట ప్రాణం పోయి గొయ్యిలో పడుకోవాలి తప్ప బయటికి పోకూడదమ్మా. ఏటే గుంట, ఏటి సంగతి ఇటు వచ్చినావు? ప్రేమించిన వాళ్ళ మనసులు గెలవాలంటే ప్రేమతోనే గెలవాలి తప్ప వేరే మనుషుల ఉసురు తీసి కాదు. ఏటంటున్నావు? మీకు మీ కూతురు మీనాక్షికి నా మీద కోపం ఉందని తెలుసు. నన్ను అడ్డు తొలగించి మీనాక్షిని రామరాజుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారని తెలుసు. మీకు నా మీద కోపం ఉంటే నన్నేమైనా చేయండి, అంతేకాని మా అమ్మమ్మ ఏం చేసిందని తనని చంపాలనుకున్నారు. నేను మీ కళ్ళ ముందే ఉన్నాను, నన్ను చంపండి. మొత్తం ఎవరాలన్నీ కోడగట్టేసుకుని నాతో గొడవెట్టేసుకుందామని నేరుగా నా ఇంటికి వచ్చేసినావన్నమాట. జింకొచ్చి నన్ను చంపుకోండి అని పులి ముందు నిలబడితే ఒగ్గేస్తదా? సంపెత్తది. మీనాచి, రామరాజుతో నీ పెళ్లి ఖాయం. రే దాసో, ఇంకా సోతావేంట్రా? సంపేయండి దీన్ని. వర్ష, అసలు నువ్వెందుకు వచ్చావు వర్ష ఇక్కడికి? ముక్కోటమ్మ ఈ పూజారి గారి ద్వారా అమ్మమ్మకి తీర్థంలో విషమిచ్చి చంపాలని చూసింది. పూజారి గారు తను చెప్పినట్టు చేయలేదని కట్టేసి హింసిస్తుంటే అది తెలిసి విడిపిద్దామని వచ్చాను.
నీకు ఈ విషయం తెలిసినప్పుడు ఒంటరిగా నువ్వు ఇక్కడికి రావడం ఏంటి వర్ష? అదేదో రామరాజుకు చెప్పుంటే తనే చూసుకునేవాడు కదా. లేదా ఇద్దరం కలిసి వచ్చి పూజారి గారిని విడిపించి తీసుకొచ్చేవాళ్ళం కదా.